మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇటువంటి పండుగలు ఇంకా ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వరంగల్లో పెద్ద ఎత్తున సీతక్క నేను ఇద్దరం కూడా మరి అక్కడ దాన్ని సక్సెస్ చేసి మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాలి. అదేవిధంగా మీకు ప్రభుత్వం ఈసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఏది ఏమున్నా కూడా బతుకమ్మ రోజు మనము చూస్తాము, గ్రామాల్లో అంతా క్లీన్ చేపిస్తారు, మంచి లైట్స్ పెట్టిస్తారు, మైకులు పెట్టిస్తారు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే ఏ వయసుతో సంబంధం లేకుండా ఆ రోజు అందరూ ఇంటికి బయటకు వచ్చేస్తారు. ఇళ్లలో ఎవరు కూడా ఒక మహిళ ఉండరు. మరి అంత మంచి పండుగను ఈరోజు మనం జరుపుకుంటున్న షెడ్యూల్ చూసినా కూడా ఈరోజు అన్నీ కూడా చాలా మరి పగడ్బందీగా వారు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయడము, మరి ఈ పండుగను మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి కూడా అందులో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేయడానికి వారు ఒక ప్లాన్ కూడా చేశారు. అది కూడా సక్సెస్ అయ్యే విధంగా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.